హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చిన మీషో నుంచి. డిజైన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి బోనాల పండగకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా శారీ ఉంటే ఆ శారీకి ఈ బ్లౌజెస్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ మీద వర్క్ అంతా కూడా గోల్డ్ జెర్రీ, కర్దానా బీడ్స్ ఇంకా రైస్ పర్ల్స్ వచ్చేస్తాయి. ఇది హ్యాండ్ కి బార్డర్ అనమాట. చుట్టూ అంతా కూడా రైస్ పర్ల్స్ వచ్చేస్తాయి. సో హ్యాండ్ వచ్చేసరికి బూటీస్ వచ్చేసి బార్డర్ కి ఇట్లా మగ్గం వర్క్ అయితే ఇచ్చేస్తారు. అసలు చూడండి వర్క్ ఎంత బాగుందో మీకు క్లియర్ గా వీడియోలో చూపిస్తాం. నెక్ వచ్చేసరికి యూ నెక్ ఇచ్చేసిండ్రు. సేమ్ హ్యాండ్ కి బార్డర్ కి ఏదైతే వర్క్ ఉందో ఫ్లవర్ షేప్ లో అదే వర్క్ నెక్ చుట్టూ వచ్చేసింది. అండ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బూటీస్ లో ఇచ్చేసిండ్రు. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ ఫ్లవర్ షేప్ లోనే వచ్చేసింది అనమాట. సో నేను ఇట్లా వేసుకొని చూస్తా ఎట్లా ఉంటుందా బ్లౌజ్ వర్క్ ఎట్లా వచ్చేస్తుందా అని. సో చూడండి వర్క్ ఎంత నీట్ గా ఉందో. బ్లౌజ్ వేసుకుంటే ఇట్లా ఉంటది అనమాట. మీకు వేసుకొని కూడా చూపిస్తున్నా. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ మగ్గం వర్క్ బ్లౌజ్. కింద బార్డర్ కి ఇట్లా ట్రెండీగా గోల్డ్ జరీతోని ఇంకా కర్దానా బీడ్స్ తోని మంచిగా వర్క్ అయితే ఇచ్చేసిండ్రు. మీకు దగ్గరలో నుంచి చూపిస్తా. అండ్ చుట్టూ అంతా కూడా బూటీస్ వచ్చేసినాయి. సో ఇది హ్యాండ్ కి అనమాట వర్క్. ఇదొక హ్యాండ్ కి, ఇదొక హ్యాండ్ కి. నెక్ వచ్చేసి సింపుల్ అండ్ నీట్ గా ఇచ్చేసిండ్రు అనమాట. కర్దానా బీడ్స్ తోని నెక్ ట్రయాంగిల్ షేప్ లో కట్ వర్క్ ఇచ్చేసిండ్రు. అండ్ మధ్యలో లీవ్ షేప్ లో రైస్ పర్ల్స్ ఇచ్చేసిండ్రు. అండ్ నెక్ అంతా కూడా అక్కడక్కడ బూటీస్ వస్తాయి. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇచ్చేసిండ్రు. సేమ్ నెక్ కి ఏ డిజైన్ అయితే ఉందో బ్యాక్ నెక్ కి ఫ్రంట్ కూడా అదే నెక్ అనమాట. సో ఇదైతే చాలా నీట్ అండ్ ఎలిగెంట్ గా ఉందన్నమాట. ఏ ఇంట్లో కూడా పింక్ బ్లౌజ్ లేకుండా ఉండదన్నమాట. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటది. ఇది జస్ట్ అరౌండ్ 450కి వచ్చింది నాకు ఈ బ్లౌజ్. స్టాక్ అవుట్ కాకముందుకే మీరు ఆర్డర్ చేసుకోండి. ఎంత మంచి కలెక్షన్ అసలు ఉండదు అనమాట. స్టాక్ అవుట్ అయిపోతూనే ఉంటది. సో ఇది కూడా హ్యాండ్ కి పెట్టుకొని చూపిస్తాం మీకు ఐడియా కోసం. సో చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే. అసలు చాలా షైనింగ్ గా ఉంది. ఇక్కడ కూడా పూసలు రాలేదన్నమాట. అది చాలా మనకి ప్లస్ పాయింట్. ఈ వైట్ పర్ల్స్ ఎప్పటి కూడా ఫేడ్ అవ్వవు. బట్ గోల్డ్ పూసలు వస్తే మాత్రం అవి కొన్ని డేస్ అయితే ఖరాబ్ అయిపోతాయి అనమాట. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ అనమాట. ఈ మధ్య శారీస్ అన్ని పర్పుల్ బార్డర్స్ ఉంటున్నాయి కదా. వావ్, బ్లౌజ్ అయితే చాలా బాగుంది అనమాట. జర్దోజీ వర్క్ వచ్చింది అండ్ కర్దానా బీడ్స్ రైస్ పర్ల్స్ వచ్చేసినాయి అనమాట. ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. పర్పుల్ మీద పింక్ వర్క్ వచ్చేసింది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ముడి వర్క్. సో ముడి వర్క్ వచ్చేసింది పింక్. చాలా బాగుంది బ్లౌజ్. మిగతా అంతా బ్లౌజ్ వచ్చేసి అక్కడక్కడ బూటీస్ వస్తాయి. సో ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్ కి బార్డర్ చూపిస్తా మీకు దగ్గర నుంచి. సో బార్డర్ కి మంచిగా కర్దానా బీడ్స్, నాట్ వర్క్ అండ్ హ్యాంగింగ్స్ కి ఇట్లా పర్ల్స్ కూడా ఇచ్చేసింది అనమాట. సో బ్లౌజ్ అంతా కూడా అక్కడక్కడ బూటీస్ ఉంటది. అండ్ నెక్ వచ్చేసరికి సేమ్ యూ నెక్ అండ్ కట్ వర్క్ తోని కర్దానా ఇంకా జర్దోజీతోని బీడ్స్ వచ్చేస్తాయి. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా ఇక్కడ అక్కడక్కడ బూటీస్ ఇచ్చేసిండ్రు. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ కట్ వర్క్ ఇంకా జర్దోజీతోని వర్క్ అయితే వేసిండ్రు. సో ఈ బ్లౌజ్ కూడా నేను చాలా రికమెండ్ చేస్తాను. అంత బాగుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ అనమాట. వైట్ పర్ల్స్ ఇంకా కుందన్స్ తో వర్క్ అయితే వచ్చేసింది. వర్క్ అయితే చాలా బాగుంది. బట్ బ్లౌజ్ కలర్ నేను రస్ట్ ఆరెంజ్ ఆర్డర్ ఇచ్చిన. బట్ ఇది డార్క్ ఆరెంజ్ వచ్చింది. దీంట్లో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. సో వర్క్ వచ్చేసరికి ఇది హ్యాండ్ అనమాట. పెట్టుకుంటే ఇది క్రాస్ లైన్స్ లాగా వస్తుంది వర్క్ అంతా. మిడిల్లో అంతా రైస్ పర్ల్స్ వచ్చేసి చుట్టూ అంతా కూడా జర్దోజీ ఇంకా కర్దానా బీడ్స్ తోని వర్క్ వచ్చేస్తుంది. ఒక లైన్ వచ్చేసి జెర్రీ లైన్, ఇంకో లైన్ వచ్చేసి కర్దానా బీడ్స్ ఇంకా రైస్ పర్ల్స్ తోని వచ్చేస్తుంది అనమాట. నెక్ వచ్చేసరికి పాట్ నెక్ అనమాట. రైస్ పర్ల్స్ తోని లైన్ ఇచ్చేసి అక్కడక్కడ అంతా కూడా బూటీస్ వచ్చేసినాయి అనమాట. ఇది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఎల్ షేప్ లో నెక్ లైన్ అయితే ఇచ్చేసిండ్రు. క్లాత్ కూడా బాగుంది. బట్ కొంచెం కలరే ఆడ్ గా వచ్చింది అనమాట.
సో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాక లుక్ ఇట్లా వస్తుంది. సో ఈ బ్లౌజ్ కి ఒక చిన్న నెగటివ్ ఏంటంటే కలర్ అని కాదు, కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ లైన్స్ లో ఉన్న పూసలు ఏవైతే ఉన్నాయో అవి ఫేడ్ అవుట్ అయిపోతాయి ఒక టైం తర్వాత, లాంగ్ లాస్టింగ్ గా ఉండవు. ఈ పూసలు ఓన్లీ ఈ బ్లౌజ్ కి వచ్చినాయి అనమాట. ఇంతవరకు ఉన్న బ్లౌజెస్ కి ఏవిటికి రాలేదు, ఓన్లీ ఈ బ్లౌజ్ కి వచ్చేసినాయి. సో ఒకవేళ మీకు చాలా నచ్చి డిజైన్ నచ్చితే మాత్రమే తీసుకోండి, ఓకేనా. మోస్ట్ అవైటెడ్ బ్లౌజ్ అనమాట. ఎప్పుడెప్పుడు చూపించాలి అనిపిస్తుంది ఈ బ్లౌజ్ ని. యాక్చువల్ గా నేను ఏదైనా కలెక్షన్ చూపించే ముందు ఫస్ట్ సింపుల్ గా చూపిస్తా, నాకు నచ్చిన ఐటమ్ మాత్రమే లాస్ట్ కి చూపిస్తాను అనమాట. సో అందులో ఇదొకటి ఉంటుంది, అసలు రియల్ గా చూస్తే షాక్ అవుతారు అనమాట. అంత నీట్ గా ఉంది వర్క్, ఎక్కడ కూడా పూసలు లేవు అసలు వర్క్ లో. అన్ని ఇక్కడ బార్డర్ కి కూడా రైస్ పర్ల్స్, ఇంకా కర్దానా బీడ్స్, తర్వాత అంతా కూడా జరీ వర్కే ఉంది అండ్ స్టోన్ వర్క్ ఉంది. ఇక్కడ మాత్రం ముడి వర్క్ ఇచ్చేసిండ్రు. అసలు చాలా బాగుంది క్వాలిటీ అయితే. మీకు చూపిస్తాను దగ్గర నుంచి. సో ఇది వచ్చేసి హ్యాండ్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట. సో నెక్ వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్, యూ షేప్ ఇచ్చేసి నెక్ చుట్టూ అనేసి నెక్ లైన్ ఇచ్చేసి బాడీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తా. సో ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. చూడండి అసలు ఎంత హెవీగా ఉందో వర్క్ అయితే, చాలా బాగుంది అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్, ఎల్లో, గ్రీన్, పింక్ అండ్ మెరూన్ కూడా అవైలబుల్గా ఉంది. సో కలెక్షన్ చూసినారు కదా ఎంత బాగున్నాయో. మీకు ఏదైనా నచ్చి కొనాలి అని అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.